పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఒక వీడియో దుమారం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో రూపొందించింది. కాగా ఈ వీడియోలో నరేంద్ర మోదీని చాయ్ అమ్ముకుంటున్న వ్యక్తిగా చూపించారు. దీంతో ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్వాకంపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. రాగిణి నాయక్ ఈమె పేరు చాలా మందికి తెలియదు. అయితే తాజాగా ఈ పేరు దేశ రాజకీయాల్లో అన్పాపులర్ అయింది. రాగిణి నాయక్ ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకురాలు ఆమె. కాగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఇటీవల రాగిణి నాయక్ ఒక వీడియో రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సదరు వీడియోను ఆమె రూపొందించారు. అంతేకాదు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ వీడియోను సోషల్ మీడియాలో రాగిణి నాయక్ పోస్ట్ చేశారు. అంతేకాదు చాయ్వాలా అంటూ సదరు వీడియోకు ఆమె ఓ పేరు కూడా పెట్టారు. ఓ గ్లోబల్ ఈవెంట్లో నరేంద్ర మోదీ ఒక చేత్తో కెటిల్, మరో చేత్తో చాయ్ గ్లాస్ పట్టుకుని వెళ్తున్నట్లు చూపించారు. కాగా రాగిణి నాయక్ తాజాగా పోస్ట్ చేసిన ఏఐ ఆధారిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సదరు వీడియోపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి రాగిణి నాయక్ వీడియో అద్దం పడుతుందని బీజేపీ సీనియర్ నేత సిఆర్ కేశవన్ మండిపడ్డారు. అంతేకాదు సదరు వీడియో యావత్ భారతదేశ ప్రజలను అవమానపరిచిందని ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాదు ఓబీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి దేశంలో అత్యున్నతమైన ప్రధాని పదవిని అందుకోవడం కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే చాయ్వాలా అంటూ ప్రధాని నరేంద్ర మోదీని కించపరుస్తూ కాంగ్రెస్ నాయకురాలు వీడియోను రూపకల్పన చేశారని బీజేపీ నేత కేశవన్ నిప్పులు చెరిగారు. కాగా కాంగ్రెస్ నాయకురాలు రూపొందించిన వీడియోపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాదే పూనావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో నైరాశ్యం నెలకొందన్నారు. ఈ నైరాశ్యంలో నుంచే ప్రధాని నరేంద్ర మోదీని కించపరచాలన్న దుర్బుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఒక పనికి మాలిన వీడియోను రూపొందించిందని ఆయన నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారన్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదన్నారు షెహజాదే పూనావాలా. గతంలో బీహార్ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని కాంగ్రెస్ పార్టీ కించపరిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కుటుంబం పేరు చెప్పుకొని బతికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిపై నిందలు వేసే నైతిక హక్కు లేదన్నారు. రాజకీయాల్లో సైద్ధాంతిక పోరాటాలు ఉండాలే కానీ వ్యక్తిత్వ హననం చేసే వ్యాఖ్యలకు తావు లేదన్నారు షెహజాదే పూనావాలా. ఇటువంటి కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. ఇదిలా ఉంటే 2014 లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని చాయ్వాలా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ హేళన చేశారు. అయితే 2014 లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం, నరేంద్ర మోదీ ప్రధానిగా తొలిసారి పగ్గాలు చేపట్టడం అందరికీ తెలిసిందే. అయితే ఇది జరిగిన 11 సంవత్సరాలకు తిరిగి చాయ్వాలా అంటూ నరేంద్ర మోదీని ఎద్దేవా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే కాంగ్రెస్ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాగిణి నాయక్ చేసిన వీడియో బూమెరాంగ్ అవుతోంది.